హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. రీసెంట్ గా అయితే జియో హాట్‌స్టార్ లో అయితే డిఎస్3 అనే ఒక మలయాళం హర్రర్ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతకుముందు థియేటర్కల్ గా రిలీజ్ అయినప్పుడు అయితే టాక్ అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంది, హర్రర్ ఎలిమెంట్, ఇంకా స్టోరీ మొత్తం గురించి అయితే ఇంకా రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫాస్ట్ గా అయితే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా బ్రిలియంట్ మూవీ ఇది అయితే మాత్రం. అండ్ స్టోరీ ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి, అంటే నార్మల్ హర్రర్ మూవీస్ అలాంటివి కాకుండా కొద్దిగా స్టోరీ కానీ ఆ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి అయితే చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. అండ్ డైరెక్టర్ వచ్చేసరికి అయితే బ్రహ్మయుగం, భూతకాలం ఇలాంటి ఈ మూవీస్ తీసిన డైరెక్టర్. అండ్ బ్రహ్మయుగం నాకైతే మూవీ అయితే జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. ఈ మూవీ కూడా అయితే నెరేషన్ పరంగా అయితే చాలా స్లోగా ఉంటుంది, కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అయితే హర్రర్ ఎలిమెంట్స్ అయితే సూపర్ గా ఉంటాయి. నాకైతే ఒక్కొక్కటి అయితే ర్యాంప్ అనిపించాయి. అంటే హర్రర్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక దయ్యం వస్తుంది అలాగైతే ఉండదు, అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒక సైకలాజికల్ హర్రర్ మూవీ చూస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇది అందరికీ అయితే నచ్చుద్దో నచ్చలేదు అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది ఒక మలయాళం మూవీ అండ్ స్లో నరేషన్ లో ఉంటది. కాకపోతే రన్ టైం నార్మల్ గానే ఉంటది. అంటే ఇప్పుడు మామూలు హాలీవుడ్ హారర్ మూవీస్ కి ఏ రేంజ్ లో ఉంటాయి అంత ఉంటది. అంటే 1 hour 50 minutes 40 minutes ఆ రన్ టైం. అంటే ఈ మూవీ రన్ టైం వచ్చి కూడా 1 hour 50 minutes ఉంది. దాని కారణంగా అయితే పెద్దగా ల్యాగ్ కూడా ఎక్కువ అనిపించదు. ఇది ఒకటి చాలా ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు మూవీకి. దాని కారణంగా అయితే నాకైతే పెద్దగా ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించలా. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, అలాగే సస్పెన్స్ కూడా అయితే చాలా బాగా అయితే క్యారీ చేస్తారు. సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో అయితే వెళ్తుంది అనుకుంటాం. కాకపోతే క్లైమాక్స్ వచ్చేలకి అదంతా పోద్ది, అంటే క్లైమాక్స్ లో ఏం పెద్దగా ఏం ఉండదు. కాకపోతే మళ్ళీ పార్ట్ 2 కూడా అయితే జస్ట్ హింట్ ఇచ్చారు, మరి అది తీస్తారో లేదో చూడాలి. క్లైమాక్స్ తీసేస్తే మిగిలిన మూవీ అంతా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మంచి హర్రర్ మూవీ చూడాలి అనుకునే వారికి అయితే ఇది ఒక బాగా మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. స్టోరీ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సౌండ్ సెట్టింగ్స్, అంతేకాకుండా సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బ్రిలియంట్ గా అయితే ఉన్నాయి మూవీలో అయితే. నాకైతే మాత్రం సూపర్ గా అనిపించాయి. వాటి వరకు అయితే మాత్రం మెయిన్ గా అయితే సౌండ్ డిజైనింగ్ అదైతే మాత్రం ర్యాంప్ ఉంది అసలు. నాకైతే మాత్రం ఆ సౌండ్ సెట్టింగ్ వరకు అయితే మాత్రం సూపర్ గా అనిపించాయి. అండ్ ఎక్కడైతే యాక్షన్ సీన్స్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఇంకా దీంట్లో యాక్ట్ చేసిన ప్రణవ్ మోహన్ గారు యాక్టింగ్ అయితే సూపర్ గా చేసిండు, అసలు దింపేసిండు యాక్టింగ్ అయితే మాత్రం. యాక్టింగ్ పరంగా అయితే మాత్రం సూపర్ గా చేసిండనేది చెప్పొచ్చు. అంటే జస్ట్ ఆయన డైలాగ్స్ ఉండవు, అలాగే మాట్లాడేది కూడా ఎక్కువ అయితే ఉండదు. జస్ట్ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మూవీ మొత్తం అయితే యాక్ట్ చేస్తారు. సూపర్ గా ఉంటది అది అయితే మాత్రం. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది పర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా అయితే చాలా బాగా అయితే చేసిండ్రు. కాబట్టి ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ అయితే సూపర్ గా ఉంది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది మూవీ అయితే. ఓవరాల్ గా ఇదైతే ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీ అనేది చెప్పొచ్చు. అండ్ ఎవరైనా ఎక్కువ హారర్ మూవీస్ చూసే వరకు అయితే ఈ మూవీ అయితే నచ్చుద్ది. ఇంకా ఇది జియో హాట్‌స్టార్ లో అయితే ఉంది ఈ మూవీ అయితే. ఇంకా ఈ డిజైర్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.